హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ముందుగా ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి అయోధ్య రామ మందిరాన్ని స్టార్ట్ చేసి ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ రామ్లాలాస్ ప్రాణ ప్రతిష్ఠ అనేటటువంటిది. సో లాస్ట్ ఇయర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఇదే సమయంలో. సో దానికి 1 సంవత్సరం పూర్తయింది. సో దీనికి సంబంధించి ఒకసారి అయోధ్య టెంపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. రామ్లాలాస్ ప్రాణ ప్రతిష్ఠ సెరమనీ ఫస్ట్ యానివర్సరీ, దీన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో అయోధ్య ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ రామ్లాలాస్ ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22, 2025 శ్రీరామ్ జన్మభూమి మందిర్ అయోధ్యలో జరిగింది. ఈ సెరమనీ ఒరిజినల్గా జనవరి 22న ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా జరగడం అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ చాలా రిచువల్స్ అనేటటువంటి చేశారు. ముఖ్యంగా రాముడి ఐడోల్ ఏదైతే ఉందో దీన్ని చాలా చారిత్రాత్మక ఒక అంశంగా పరిగణించడం జరిగింది. సరే, ఇందులో మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే చూస్తాం కాబట్టి అఫీషియల్ సెలబ్రేషన్ డేట్ అంటే ఒరిజినల్గా జరిగింది జనవరి 22, కానీ అఫీషియల్ సెలబ్రేషన్ డేట్ వచ్చేసి మనకి జనవరి 11 అని చెప్పారు. ఎందుకు? హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పర్టికులర్ రోజునే పుష్య శుక్ల ద్వాదశిగా పరిగణిస్తారు. ఇది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దీన్ని సెలబ్రేట్ చేసింది. మనకి కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో హిందూ క్యాలెండర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ 12 months క్యాలెండర్ ఏదైతే ఉందో ఇట్స్ గ్రెగారియన్ క్యాలెండర్. కానీ జనరల్గా మనం క్యాలెండర్స్ ఏంటి, లూనార్ క్యాలెండర్ని తీసుకుంటాం. అందుకే మనకి 27 daysని తీసుకుంటే యాక్చువల్గా అయితే క్యాలెండర్ని మీరు 12 నెలల కన్నా 13 నెలలు పెట్టారనుకోండి. 13 నెలలు కరెక్ట్గా పెట్టుకుంటే నెలకి 28 రోజులు కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ డే ప్రతిరోజు మండే వస్తే చివరి డే ప్రతిరోజు సండే వస్తుంది. సో ఇలా చాలా ప్రయోగాలు ఉన్నాయి. హిందూయిజంలో మనకి ఏంటంటే లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. ఈ లూనార్ క్యాలెండర్ ప్రకారం మనకి కొన్ని మాసాలు, తిథులు ఇవన్నీ ఉంటాయి. ఇవి చాలాసార్లు అడిగాడు మనకి ఎగ్జామినేషన్లో, అంటే ముఖ్యంగా ఋతువులకి సంబంధించి అడిగాడు. సో ఇక్కడ కూడా అలాంటిది ఈ పుష్య శుక్ల ద్వాదశి గురించి ఎక్కడైనా అడగడానికి అవకాశం ఉంది యాజ్ పార్ట్ ఆఫ్ ద కల్చరల్ హెరిటేజ్. సో ఈ డేని బేసికల్గా ఏం చేస్తారంటే ప్రతిష్ఠ ద్వాదశిగా పేర్కొంటారు. ఈ ప్రతిష్ఠ ద్వాదశి అయినటువంటి జనవరి 11 రోజున అసలు జరగాల్సినటువంటి యానివర్సరీ, బట్ కొన్ని కన్వీనియన్సెస్ మేరకు జనవరి 22న దాన్ని యానివర్సరీగా ప్రకటించారు. అయితే 3 days సెలబ్రేషన్స్ అనేటటువంటి చేశారు. ఇక్కడ 4.5 foot టాల్ మార్బుల్ ఐడోల్స్ని పెట్టారు. సో రాముల వారిది, సీతాదేవిది, హనుమంతుడిది, భరత లక్ష్మణుడు, అలాగే శత్రుఘ్నుడు, సో రాముడి యొక్క 3 తమ్ముళ్ళు. అలాగే మహాకుంభమేళ 2025కి ఈ పర్టికులర్ రామ జన్మభూమిలో ఉన్నటువంటి కొన్ని ఈ సెలబ్రేషన్స్ని కనెక్ట్ చేశారు. మీ అందరికీ కుంభమేళా గురించి ఆల్రెడీ వీడియో చేశాను నేను, యూ కెన్ వాచ్ దేర్. ఈ ఈవెంట్ ఏంటంటే మహాకుంభమేళా 2025 ఆల్రెడీ జనవరి 13 ప్రారంభమైంది, ఫిబ్రవరి 26ను ముగుస్తుంది. ఆ ఫిబ్రవరి 26 మనకి మహాశివరాత్రి. సో మ్యాసివ్ క్రౌడ్స్ అనేటటువంటిది మౌని అమావాస్య జనవరి 29న అక్కడ ఎక్కువగా క్రౌడ్ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అబౌట్ వెరీ సింపుల్ థింగ్. సో కాబట్టి అందులో పెద్ద ఎగ్జామినేషన్కి చూడడానికి మనకి చాలా తక్కువ అంశాలు ఉన్నాయి, బట్ కల్చరల్ హెరిటేజ్లో పాటుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎస్పెషల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కూడా కనెక్ట్ అవుతుంది. అదేంటంటే సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఫుడ్ సిస్టమ్స్, అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే వెరీ నోవల్ ఇష్యూ కూడా ఏంటంటే నైట్రోజన్ సైకిల్ ఆల్టరేషన్ ఉంటుంది. అంటే బేసికల్గా హ్యూమన్స్ 150 టెరాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ని, రియాక్టివ్ నైట్రోజన్ని యాన్యువల్గా మనము తీసుకుంటూ ఉంటాం. ఇది 600 టెరాగ్రామ్స్కి పెరగచ్చట. ఎప్పటికీ 2100 సంవత్సరానికి. సో టెరాగ్రామ్స్ అంటే బేసికల్గా 112 గ్రామ్స్ని ఒక టెరాగ్రామ్ అని అంటారు. సో ఈ నైట్రోజన్ కంటెంట్ అనేటటువంటిది పెరుగుతుంది, అంటే నైట్రోజన్ని ఎక్కువ మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది త్రూ డిఫరెంట్ థింగ్స్. అంటే డైరెక్ట్గా తినేస్తామని కాదు. ఇప్పుడు వ్యవసాయంలో నైట్రోజన్ ఎక్స్ట్రాక్షన్ క్రాప్స్లో నైట్రోజన్ వెళ్తుంది కదా. సో ఆ రకంగా పర్ హ్యూమన్స్ 150 టెరాగ్రామ్స్ ఆఫ్ రియాక్టివ్ నైట్రోజన్ యాన్యువల్లీ యూస్ చేస్తే ఇది 600 టెరాగ్రామ్కి పెరగచ్చు అంటున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది మనకి ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటిది, ఎమిషన్స్ ఆఫ్ అమోనియా NH3, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్కి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే CO2 కన్నా ఒక 10 కన్నా ఎక్కువే రియాక్టివ్ పవర్ ఇది. అంటే దీనివల్ల భూతాపం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఇది నైట్రోజన్ డయాక్సైడ్స్ ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే నైట్రోజన్ ఇక్కడ హ్యూమన్స్ యాడ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్స్ ఇంత టెరాగ్రామ్స్ ఆఫ్ రియాక్టివ్ నైట్రోజన్ని ఎన్వైర్న్మెంట్లోకి యాడ్ చేస్తున్నారని. యాడ్ అంటే మనం తిండిలో యాడ్ చేసుకుంటున్నామని కాదు.
అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఇంపాక్ట్స్ కనుక మనం చూస్తే నైట్రస్ డయాక్సైడ్ అలాగే అమోనియా ఇవి చాలా పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లోకి వస్తాయి. అంటే భూతాపం గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఎక్కువ శాతం మంది కార్బన్ డైఆక్సైడ్ గురించే మాట్లాడతారు. But there are more powerful gases than the carbon dioxide in the environment which hurts the environment more than CO2. అవి ఏంటంటే అమోనియా అండ్ N2O. సో ఇవి ఎక్కువగా ఇప్పుడు మనం రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వాటర్ పొల్యూషన్లో కూడా మనకి ఏమవుతుందంటే మనం నైట్రోజన్కి సంబంధించి విపరీతంగా యూరియా ఇలాంటివి వాడేయడం వల్ల ఆ పర్టికులర్ నైట్రోజన్ అంతా కూడా లీచ్ అయిపోయి గ్రౌండ్ వాటర్లో కలిసిపోతుంది. అలా లీచ్ అయ్యి వెళ్ళి కలిసినటువంటి దాన్ని లీచింగ్ అని అంటారు. ఈ నైట్రేట్స్ లీచింగ్ అవ్వడం వల్ల మనకి వాటర్లో ఒక ఫినామినన్ వస్తుంది, దాని పేరు యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్తో పాటుగా ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో అండర్ గ్రౌండ్ వాటర్ ఎసిడిఫికేషన్కి లోన్ అవుతాయి. సాధారణంగా మన బాడీ ఆల్కలిన్ వాటర్ తాగాలి, అంటే pH వాల్యూ ఉంటుంది కదా 7.07 కన్నా ఎక్కువ, అదే 7 కన్నా తక్కువ 7 కన్నా ఎక్కువ. సో ఎసిడిటీ అండ్ ఆల్కలినిటీ, సాధారణంగా మనం ఆల్కలిన్ వాటర్ తాగాలి. కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇంటి దగ్గర, మనం ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం. సో బికాస్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్, అలాగే మనకు ఉన్నటువంటి వాటర్ రివర్స్ ఆస్మోసిస్ లాంటి కొన్ని వీటిల వల్ల. సో ఇది ఇంకా ఎక్కువ పెరిగిపోతే సో బాడీలో ఎసిడిటీ పెరిగి మనుషులు త్వరగా చనిపోతారు, లేదని అనుకుంటే డిసీజెస్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ఈ నైట్రోజన్ అనేటటువంటిది మనం ఎక్కువగా ఎన్వైర్న్మెంట్లోకి యాడ్ చేయడం అనేటటువంటిది ఒక పెద్ద ప్రాబ్లంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఫుడ్ సిస్టంలో కనుక మనం చూస్తే 1/3 ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ నైట్రోజన్ ఎమిషన్స్, అంటే మొత్తం భూమి మీద 33% నైట్రోజన్ ఎమిషన్స్ అంతా కూడా వ్యవసాయ రంగం నుంచే వస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు ఆవులు, గేదెలు, దాంతోపాటుగా మనం చేసే వ్యవసాయము, వీటి నుంచి చాలా అమోనియా అనేటటువంటిది బయటకు వస్తుంది, విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ నైట్రోజన్. అలాగే మేజర్ సోర్సెస్ సింథటిక్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం మనం, దీని నుంచి అధికంగా నైట్రోజన్ వెళ్తుంది ఎన్వైర్న్మెంట్లోకి. అలాగే ల్యాండ్ యూస్ చేంజెస్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. మాన్యూర్ ఎమిషన్స్, అంటే ఇప్పుడు గేదెలు ఉంటాయి, పేడ వేసింది అనుకోండి, అందులోంచి కూడా అమోనియా బయటకు వస్తుంది, అది కూడా నైట్రోజన్ ఎమిషన్. అలాగే డ్యూయల్ ఇంపాక్ట్ ఆఫ్ నైట్రోజన్ యూజ్, ఇలా మనము నైట్రోజన్ యూజ్ చేయడం వల్ల కొన్ని ఇంపాక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. పాజిటివ్ ఏంటి, మనం నైట్రోజన్ యూరియాని వాడడం వల్ల క్రాప్ తాలూకా సాయిల్ ఫర్టిలిటీ లేదా సాయిల్ తాలూకా ఫర్టిలిటీ, భూసారం పెరుగుతుంది, దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది పాజిటివ్, అంటే మనం నైట్రోజన్ వాడడం వల్ల మనకు వచ్చే పాజిటివ్. దీనివల్ల నెగిటివ్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్కి నైట్రోజన్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే ఆల్రెడీ భూతాపం పెరుగుతుంది, ఇంకా పెరిగేలా చేస్తుంది. అలాగే వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్కి చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓజోన్ డిప్లీషన్ అవ్వడానికి అమోనియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఓజోన్ పొర కన్నం పడుతుంది కదా, నైట్రోజన్ వల్ల కూడా ఆ నైట్రోజన్ నుంచి వచ్చినటువంటి ఫ్రీ రాడికల్స్ ఈ ఓజోన్ పొరని కన్నం పెడుతూ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లియర్ చేసేందుకు గాను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది యునైటెడ్ నేషన్స్లో. ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇందులో ఏం చేస్తారంటే నైట్రోజన్ ఇన్పుట్ లాసెస్ అనేటటువంటి వాటిని తగ్గించాలి, అలాగే రీసైక్లింగ్ని పెంచాలి. ఇన్పుట్ లాసెస్ అంటే ఏంటి, నైట్రోజన్ని చాలా చోట వ్యవసాయంలో ఇన్పుట్గా వాడతాం. ఈ ఇన్పుట్గా వాడేటటువంటి నైట్రోజన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి లాస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా ఎఫెక్టివ్ టార్గెటింగ్ నైట్రోజన్ యూజేజ్ అనేటటువంటి దాన్ని పెంచాలి. అంటే మొక్కలకి ఒక 10 గ్రాముల నైట్రోజన్ ఉందనుకోండి, కావాలని అనుకోండి, 10 గ్రాములే కరెక్ట్గా వేయాలి. 12 గ్రాములు వేస్తే అవుతుంది, మిగతా 2 గ్రాములు లీచ్ అయిపోయి మనకి పొల్యూషన్ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని తగ్గించాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ SNMకి సంబంధించి ఏం చేస్తున్నారంటే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొస్తున్నారు. అంటే ఏంటి, ఈ ఫర్టిలైజేషన్ అలాగే మెన్యూర్ నైట్రోజన్ ఎక్స్క్రీషన్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ లైఫ్ స్టాక్ సిస్టమ్ను వీటిని ఆప్టిమైజ్ చేస్తున్నారు. విచ్ మీన్స్ మనము వాడేటటువంటి నైట్రోజన్ ఫర్టిలైజర్ కానీ అలాగే మనకి మెన్యూర్గా వచ్చేటటువంటి నైట్రోజన్, అంటే ఈ యొక్క లైఫ్ స్టాక్ పశువులు వదిలేటటువంటి నైట్రోజన్ కానీ వీటిని ఆప్టిమైజ్ చేయాలి. అంటే వీటి నుంచి మనం తీసుకొచ్చేటటువంటి నైట్రోజన్ మన ఎన్వైర్న్మెంట్కి పర్యావరణానికి ఇబ్బంది కలిగించుకున్నటువంటి ప్రాక్టీసెస్ని తీసుకురావాలి. సో అందులోనే భాగంగా మెన్యూర్ నైట్రోజన్ ఎక్స్క్రీషన్ కానీ అలాగే ఇంటిగ్రేటెడ్ క్రాప్ లైఫ్ స్టాక్ సిస్టమ్స్ని కానీ వీటిని ఇంకా ఆప్టిమైజ్ చేస్తున్నారు. అంటే ఇవేవి కూడా నెట్ నైట్రోజన్ని రిలీజ్ చేయకూడదు ఎన్వైర్న్మెంట్లోకి. దీంతో పాటుగా బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, అంటే లెగుమినస్ క్రాప్స్ అని ఉంటాయి, పప్పు దినుసులు అంటారు తెలుగులో. సాధారణంగా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఒకసారి వరి పంట వేశారనుకోండి, వరికి ఒక గుణం ఉంటుంది, వరి అనే కాదు సిరియల్స్ ఏదైనా, అంటే ఆహార ధాన్యాలకు ఏదైనా ఒక గుణం ఉంటుంది. అవి నైట్రోజన్ ఎక్స్ట్రాక్షన్ క్రాప్స్, అంటే భూమిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని ఈ పంట ఎదుగుతుంది. వరి, గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ భూమిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని ఎదుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, భూమిలో ఉన్న నైట్రోజన్ తగ్గిపోతుంది. మన వాళ్ళు తెలివిగా ఏం చేసేవాళ్ళంటే భూమిలో నైట్రోజన్ పెట్టడానికి లెగుమినస్ క్రాప్స్ వేసేవారు. ఉదాహరణకి మీకు
గ్రౌండ్ నట్ వేరుశనగ అని ఉంటుంది. ఈ గ్రౌండ్ నట్ క్రాప్ వేసారనుకోండి, ఈ గ్రౌండ్ నట్ క్రాప్ వల్ల ఏమవుతుందో తెలుసా, నైట్రోజన్ భూమిలోకి వెళ్తుంది. సో నైట్రోజన్ ఇన్ఫ్యూజన్ క్రాప్స్ ఇవి. అందుకే ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వరి వేసిన తర్వాత వెంటనే మనకి గ్రౌండ్ నట్ వేరుశనగ వేస్తారు, లేదా వరి వేసాక బఠానీ వేస్తారు, వరి వేసాక కందులు వేస్తారు, మినువులు వేస్తారు. ఇవన్నీ నైట్రోజన్ని ఇన్ఫ్యూజ్ చేసేటటువంటి క్రాప్స్. ఇలా ప్రకృతి సహజ సిద్ధంగా పంటల ద్వారానే నైట్రోజన్ని భూమిలోకి పెట్టడాన్ని బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. అందులో రకరకాలు ఉన్నాయి, సోయాబీను, ఆల్ఫాల్ఫా ఇలాంటి క్రాప్ రొటేషన్స్ అనమాట. ఇలాంటి వాటిలో కనుక మనం ప్రమోట్ చేస్తే మనం బయట నుంచి ఫర్టిలైజర్స్గా ఆర్టిఫిషియల్గా నైట్రోజన్ని సింథటిక్ ఫర్టిలైజర్స్ రూపంలో నేలలో ఇచ్చేటటువంటి అవసరం ఉండదు. సో దీనివల్ల మనం ఇంకా బెటర్గా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించగలుగుతాం. సో దిస్ ఇస్ ద థింగ్. సో దీంతో పాటు నేషనల్ కమిట్మెంట్స్ పెట్టుకోవాలి, అంటే మనం కొన్ని విధానాలను తీసుకురావాలి నైట్రోజన్ పొల్యూషన్ తగ్గించడానికి. అలాగే డెఫినేషన్ ఆఫ్ ఎన్యూఈ, ఈ నైట్రోజన్ యూజేజ్ అని అనుకున్నాం కదా, యూజ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ నైట్రోజన్ రికవర్డ్ ఇన్ ద అవుట్పుట్ టు టోటల్ నైట్రోజన్ యూజ్డ్ యాజ్ ఇన్పుట్. అంటే మీరు ఎంత అయితే ఇన్పుట్ని తీసుకుంటున్నారో ఈ ఇన్పుట్ నుంచి ఎంత నైట్రోజన్ అవుట్పుట్ని రికవరీ చేసుకున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, 12 గ్రాముల నైట్రోజన్ని మీరు మొక్కల కోసం ఎరువేశారు, 10 గ్రాముల మొక్కలు యూజ్ చేసుకున్నాయి, మిగతా 2 గ్రాములు ఏం చేయాలి, మీరు రికవరీ చేసుకోవాలి. దీనివల్ల ఎన్వైర్న్మెంట్ పాడవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్యూఈ. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ని ఎన్వైర్న్మెంట్లో అడుగుతాడు, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ కాన్సెప్ట్లో. సో ఇలాంటి బిట్స్ సాధారణంగా బౌన్సర్స్గా వస్తాయి ఎగ్జామినేషన్లో, వేర్ వీ ఫెయిల్ టు ఆన్సర్ దెమ్. మూడోది నేషనల్ ట్రైబల్ హెల్త్ కాన్క్లేవ్ 2025. ఇది బేసికల్గా ఇక్కడ స్టేటిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్ హెల్త్, అంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో వీళ్ళకి సంబంధించి హెల్త్ ఇండికేటర్స్ని ఇచ్చారు. ఇందులో రకరకాలు ఉంటాయి. స్టంటింగ్ అంటే ఏజ్కి తగ్గ హైట్ పెరగకపోతే దాన్ని స్టంటింగ్ అంటారు. అలాగే హైట్కి తగ్గ వెయిట్ పెరగకపోతే దాన్ని వేస్టింగ్. అలాగే అండర్ వెయిట్ అంటే మీ వయసుకి తగ్గ వెయిట్ కరెక్ట్గా ఉండాలి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే 1 year లోపు చనిపోయేటటువంటి పిల్లలు. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 ఏళ్ళ లోపు చనిపోయేటటువంటి పిల్లలు. ఇన్స్టిట్యూషన్ డెలివరీ అంటే ఎవరైతే గర్భస్థ ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్లో డెలివరీ చేసుకుంటే దాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అని అంటారు. దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇచ్చారు ఇక్కడ. సో దీనికి సంబంధించి ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే టీకాలు. అంటే ట్రైబల్ ఏరియాస్లో 76.8% పిల్లలకు మాత్రమే టీకాలు వేస్తున్నారు, మిగతా వాళ్ళకి టీకాలు పడట్లేదు. మీరు ఇమాజిన్ చేయండి, పోలియో లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ప్రతి 100 మందిలో 24 మంది అంగవైకల్యంతో వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనం బెటర్గా చేయాలి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళిద్దరూ కలిసి ధర్తీ ఆబా జనజాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, వెరీ మౌత్ఫుల్ నేమ్, మనకు సాధారణంగా ఇలాంటి పేర్లు గుర్తుండవు. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఛాలెంజెస్ అంటే వైద్యం రంగంలో సంబంధించినటువంటి సవాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించి చెప్పి వీటిని ఎలా సాల్వ్ చేయాలనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు, దానికి ఒక పేరు పెట్టారు. ఇందులో జాగ్రఫికల్ రిమోట్నెస్ అంటే డిఫికల్ట్ టెరైన్, అంటే సాధారణంగా ట్రైబల్ పీపుల్కి ఎందుకు ఈ సవాళ్ళు వస్తున్నాయి అంటే వీళ్ళు సాధారణంగా మెయిన్ ఏరియాస్కి దూరంగా ఉంటారు, లైక్ అడవులు కానీ అలాగే మౌంటైన్స్ కొండ ప్రాంతాలు కానీ. దీనివల్ల హెల్త్ కేర్ యాక్సెస్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక అంబులెన్స్ పోవాలనుకోండి, ఎక్కడో కొండల ప్రాంతాల్లో ఊర్లు ఉన్నాయనుకోండి, కష్టం కదా వెళ్ళడం, అదొకటి. 2 ఇన్అడెక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అక్కడ డిలేడ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దెర్ ఆర్ సమ్ డిసీజెస్ విచ్ నీడ్ ఇమీడియట్ ట్రీట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, రేపటి దాకా ఆగండి వైద్యం చేస్తా ఉన్నారనుకోండి, ఈలో పోతాడు. సో అది వెంటనే చేయాలి దానికి. సో ఇలాంటి డిలేడ్ ట్రీట్మెంట్స్ అనేటటువంటివి మనకి బేసికల్గా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకంటే అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్ లేకపోవడం. 3 లాంగ్వేజ్ బ్యారియర్స్. కొన్నిసార్లు మనకి నేటివ్ లాంగ్వేజెస్ వాడతారు. ఉదాహరణకి మనందరం కూడా తెలుగు భాషను వాడుతున్నాం కదా, తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఈ తెలుగు భాష మూల ద్రావిడ భాష అని ఒకటి ఉంది. మూల ద్రావిడ భాష అంటారు. అంటే ద్రావిడ అంటే ఈ మనకున్నటువంటి వింధ్యా సత్పురా మౌంటైన్స్ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా ద్రావిడ దేశంగా ఉండేది. ఈ మూల ద్రావిడ భాష నుంచి మనకి దాదాపుగా 24 భాషలు ఎన్నో వచ్చాయి. అందులో 4 భాషలకి స్క్రిప్ట్ ఉంది, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. ఇవి కాకుండా ఇంకా చాలా భాషలు ఉన్నాయి, ముండా, మూవీ, కుయి, కొండ, ఇలాంటి చాలా భాషలు ఉన్నాయన్నమాట, కోయ. ఇలాంటి భాషలకి స్క్రిప్ట్ లేదు. ఇప్పటికీ కూడా ఈ అడవుల్లో బ్రతికేటటువంటి ట్రైబల్ పీపుల్ వాళ్ళ సొంత భాషలే మాట్లాడతారు. బయటకు వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే నార్మల్ ఏరియాస్లోకి వెళ్ళారో ఈ భాష మాట్లాడడంలో కూడా కొన్ని లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటున్నాయి వాళ్ళకి. అలాగే కల్చరల్ సెన్సిటివిటీ, అంటే సాధారణంగా వాళ్ళు
ట్రెడిషనల్ హీలింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇగ్నోరింగ్ ట్రెడిషనల్ హీలింగ్ మెథడ్స్ క్రియేట్ డిస్ట్రస్ట్. వాళ్ళకి యాక్చువల్గా చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వైద్యాలు తెలుసు, ఈ మధ్యకాలంలో వాటిని వదిలిపెడుతున్నారు ఈ కల్చరల్ సెన్సిటివిటీలో భాగంగా. మనమే తీసుకోండి, ఆయుర్వేదం ఉందా, దాన్ని వదిలేసి అలోపతికి వెళ్తున్నాం. ఆయుర్వేద ఈజ్ వే మచ్ బెటర్ దాన్ అలోపతి ఫర్ సమ్ డిసీజెస్, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. కోవిడ్ డిసీజెస్ని కూడా చాలామంది తగ్గించలేకపోతే మచిలీపట్నంలో ఆయన కూడా చుక్కల మంది వేస్తే తగ్గిందిగా. సో సంథింగ్ లైక్ దిస్. అలాగే దీనికి సంబంధించి ఏ స్టెప్స్ తీసుకోవాలంటే ముందు రోడ్ మ్యాప్ డెవలప్మెంట్, వ్యూహాత్మకంగా ఒక అభివృద్ధి ప్రణాళిక గీయాలి. దీనికి సంబంధించి టెలిమెడిసిన్ వాడాలి. అంటే ఈ మధ్యకాలంలో ట్రైబల్ పీపుల్ కూడా ఫోన్లు వాడుతున్నారు. ఇప్పుడు మనం ఫోన్లో టెలిమెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. మనం అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారు ఆన్లైన్లో ఉంటారు, మనకి ఏమైందో చెప్తే నేలకు తెరవమంటాడు, అని తెరుస్తాం, మందులు రాస్తాడు. అట్లా టెలిమెడిసిన్ అండ్ మొబైల్ మెడికల్ యూనిట్స్, అంటే ఈ వ్యాన్లో తీసుకొని వెళ్ళి మొబైల్ మెడికల్ యూనిట్స్ ఉంటాయి, ఇట్లాంటివి పెంచాలి. అలాగే కల్చరల్ ఇంక్లూజివ్ మోడల్స్, అంటే ట్రెడిషనల్ హీలింగ్ని మోడర్న్ హెల్త్ కేర్తో కలపగలగాలి. దీనికే మనకి ఆయుష్ అనేటటువంటి ఒక మినిస్ట్రీ ఉంది. అంటే మన ట్రెడిషనల్ మెడిసిన్ లైక్ ఆయుర్వేది, యునాని, సిద్ధి, హోమియోపతి, ఇలాంటి కొన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్ని మోడర్న్ హెల్త్ కేర్తో కలపడం వల్ల ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయొచ్చు. దీంతో పాటుగా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్, అంటే కొన్ని ఉన్నాయి. మాల్ న్యూట్రిషన్, అంటే మనకున్నటువంటి పౌష్టికాహార లోపం, దీన్ని బాగా మనం టార్గెట్ చేయాలి. అలాగే రిప్రొడక్టివ్ హెల్త్, అంటే పిల్లల్ని కనడంలో, అలాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇలాంటి టార్గెటెడ్ ప్రాబ్లమ్స్ని కనుక మనం చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంది, మెజారిటీ ఆఫ్ ద ఛాలెంజెస్. దీంతో పాటుగా కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. అదేంటంటే ముందు మనం ట్రైబల్ కల్చర్ని ఎప్పుడు రెస్పెక్ట్ అండ్ రికగ్నైజ్ చేయాలి. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఆదివాసీల తాలూకా జీవనాన్ని చాలా ప్రిమిటివ్ లైఫ్గా చూస్తూ ఉంటాం, విచ్ ఇస్ అ బిగ్ మిస్టేక్. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరైనా నేచర్కి దగ్గరగా బ్రతుకుతున్నారంటే అది ఆదివాసీలే. అసలు ఆ పేరే తప్పు, ట్రైబల్ పీపుల్ అని. వాళ్ళని ఆదివాసీలు అని పిలవకూడదు. ఆదివాసీలు ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆదివాసీలు అని అంటున్నాం. సాధారణంగా వాళ్ళని ఏమని పిలవాలంటే ప్రకృతివాసీలని పిలవాలి, ఎందుకంటే ప్రకృతితో బతుకుతున్నారు. మనమే ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం, ఏసీలు వేసుకొని రాత్రి అంతా ఆల్అవుట్లు పీల్చేసుకొని ఈ పొల్యూషన్లో బ్రతుకుతూ. సో వీ కాల్ ఇట్ యాజ్ అ మోడర్న్ లైఫ్, బట్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ ప్రెషరైజ్డ్ లైఫ్. అందుకే కదా మెంటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఈ ట్రైబల్ కల్చర్స్ని రికగ్నైజ్ చేయాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సొల్యూషన్స్, అంటే ట్రైబల్ పీపుల్కి కావాల్సినటువంటి పరిష్కార మార్గాలు వెతకాలి. వాళ్ళకి రోడ్లు వేయడము, అలాగే వాళ్ళకి ఏమైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫెసిలిటీస్ కలిగించడము, అట్లీస్ట్ హాస్పిటల్స్ పెట్టడము, సంథింగ్ లైక్ దిస్. అలాగే రెసిప్రోసిటీ, మ్యూచువల్ లెర్నింగ్ అండ్ ఎక్స్చేంజ్. ట్రైబల్ పీపుల్ నుంచి మనం చాలా నేర్చుకోగలం. మీరు చూడండి, ట్రైబల్ పీపుల్ చాలామంది వేరుశనగ ఉంటుంది, దాని నుంచి ఆయిల్ తీసుకొని ఫ్రెష్గా తయారు చేసుకొని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అది వాడుకుంటారు. మనము ఆ దిక్కుమాలిన రుచి గోల్డ్ లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకొని అవి తీసుకొని గుండె నొప్పులు తెచ్చుకొని చచ్చిపోతూ ఉంటాం. ఇలా మ్యూచువల్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ట్రైబల్ పీపుల్ కెన్ టీచ్ అస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దిస్ ట్రైబల్ పీపుల్ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ అస్. సో ఇవి మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఉండాలి. అంటే మనకి యూనివర్సిటీస్లో పిల్లలకి సంబంధించి ట్రైబల్ ఏరియాస్ని విజిట్ చేయడం లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ని పెట్టాలి. దీంతోపాటు రెస్పాన్సిబిలిటీ, ట్రైబల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయాలి. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో కాబట్టి ఈ ఏరియాస్లో ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎస్టీ ఏరియాస్లో ఎడ్యుకేషన్ మీద కాస్త ఫోకస్ ఎక్కువ పెట్టాలి. అది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తాలూకా డీటెయిల్స్. ఇంకా 4th కాన్సెప్ట్ వచ్చేసి కేరళ వార్నింగ్ క్రైసిస్ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని పేరే కవచం అనో పేరు పెట్టారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో కేరళలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చి చాలామంది చచ్చిపోయారు. ఆ ముందేమో వరదలు వచ్చాయి. సో ఇలా చాలాసార్లు ప్రకృతి విపత్తులు అనేటటువంటిది కేరళకు వస్తున్నాయి. దీనికి ఎర్లీ వార్నింగ్స్ కనుక మనం ఇవ్వగలిగితే కొంచెం ప్రజల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీనికి సంబంధించి కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, KSDMA అనే ఒక అథారిటీ ఉంది. ఈ అథారిటీ కింద ఈ కవచం అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే విపత్తులు ఎప్పుడైనా వస్తుంటే దీనికి రెడీగా ఉండాలి ప్రజలు. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఎక్కడైనా వరదల్లో చిక్కిపోయి ఉంటే డ్రోన్ల సహాయంతో లేపుతున్నారు వాళ్ళని, పెద్ద పెద్ద డ్రోన్లు అవి వస్తున్నాయి ఇప్పుడు. సో ఇలా రెస్పాన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజెస్తో ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. 2, టైమ్లీ అలర్ట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. అంటే మనకి సాధారణంగా ప్రకృతిలో కొన్ని సడన్గా జరిగే ఉంటాయి. ఇప్పుడు భూకంపం ఉందనుకోండి, దీనికి ఏమి అలర్ట్ ఇవ్వలేము. 4 గంటలు భూకంపం వస్తుంది, రెడీగా ఉండండి, మీరందరూ పార్కులకి రండి, అలా ఏముండదు. భూకంపం సడన్గా వస్తుంది. బట్ కొన్నిటికి అలర్ట్స్ ఇవ్వచ్చు, లైక్ ఫ్లడ్స్. అంటే ఎక్కడైనా కనుక మనకి వరదలు వస్తూ ఉంటే ఒక 4-5 గంటల ముందు ఇవ్వచ్చు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఏరియాస్ని మనం ఫోటో తీస్తే వెదర్ ప్రిపేర్డ్నెస్ ఆ మోడల్స్ చెప్పేస్తాయి. 2, తుఫాన్లు అంటే సైక్లోన్స్, అలాగే క్లౌడ్ బస్ట్ రెయిన్ఫాల్,
ఇలాంటివి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈవెన్ ల్యాండ్ స్లైడ్స్ కూడా చెప్పచ్చు. ల్యాండ్ స్లైడ్ కూడా ముందు చెప్తాయి కొన్ని సిమ్టమ్స్. సో ఇలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కి అలర్ట్స్ ఇవ్వాలి. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు. వీళ్ళు ఇలాంటి ఒక మోడల్ని క్రియేట్ చేశారు. దీనికి ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే వరల్డ్ బ్యాంక్ వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. అలాగే ఈ సిస్టమ్కి ఏమేమి ఇస్తున్నారంటే సైరన్లు ఇస్తారట. 126 సైరన్లు పెట్టి స్ట్రోబ్ లైట్స్ పెట్టారు. అంటే ఈ సైరన్లు మోగుతాయి, ఈ పలానా సైరన్ ఆ టైంలో వస్తే ఇంకో ఈ పలానా ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పేసి. సో ఇలా కొన్ని సైరన్స్ 126 సైరన్స్ విత్ స్ట్రోబ్ లైట్స్ పెట్టారు రకరకాల ప్లేసెస్లో. దీంతో పాటుగా 93 ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ VPNకి లింక్ చేశారు నెట్వర్క్కి. అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ అంటే ఏంటి, ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి పలానా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ పనిచేస్తాయి. కేరళ మొత్తం కనెక్ట్ అవ్వాలి కాబట్టి VPN నెట్వర్క్తో కనెక్ట్ చేశారు. అలాగే అలర్ట్ మెకానిజమ్స్ అంటే హెవీ రైన్స్ వచ్చిన, విపరీతమైన వడగాల్పులు వచ్చిన, సముద్రం ఉప్పొంగిన వీటికి కొన్ని అలర్ట్స్ పెడుతున్నారు. అలాగే సైరన్స్ 3 లైట్లతో పెడుతున్నారు. రెడ్, ఎల్లో, ఆరెంజ్. ఆరెంజ్ అంటే కొంచెం పర్వాలేదు, ఎల్లో అంటే రెడీగా ఉండండి, రెడ్ అంటే ఇంఘోరం. అలాగే 8 లౌడ్ స్పీకర్స్ పెడతారట. కవరేజ్ రేంజ్ ప్రతిదానికి 1.2 కిలోమీటర్స్ కవరేజ్ రేంజ్ పెడతారు. ఇవన్నీ కూడా అలర్ట్స్ ఇవ్వడానికి ప్రజలకి. అలాగే ఇన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ స్కూల్స్లో ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కాబట్టి ఎవరు అద్దెలు అవి అడగరు. అలాగే హైట్ కూడా 13 to 15 మీటర్స్ హైట్లో పెడతారు. సో దట్ మోర్ కవరేజ్ ఉంటుంది. ఈ లైట్స్ అవి చూసి జనాలు స్లోగా ఈ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి అలవాటు పడి ఫ్లడ్స్ వస్తున్నాయని అనగానే కాస్త మెట్ట ప్రాంతాలకి, ఎత్తైనటువంటి ప్రాంతాలకి పరిగెత్తడం, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం జరుగుతుంది. సో ఇలా కవచం ఏ స్టేట్ తీసుకొచ్చిందని అడగచ్చు, లేదా ఎబ్రివేషన్ కూడా అడగచ్చు. కేరళ. నెక్స్ట్ సూపర్ సోనిక్ కంబషన్ రామ్జెట్. దీన్నే స్క్రామ్జెట్ ఇంజన్ అని అంటారు. సో సాధారణంగా చాలా తక్కువ దేశాల దగ్గర ఈ స్క్రామ్జెట్ ఇంజన్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇండియా దీన్ని సొంతంగా ఇండిజినస్గా డెవలప్ చేసింది. ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అనేటటువంటిది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మోడల్ టు లిఫ్ట్ హెవీ శాటిలైట్స్ అండ్ ఆల్. శాటిలైట్స్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఈ స్క్రామ్జెట్ ఇంజన్ని రకరకాలుగా వాడతారు. లైక్ మిసైల్ టెక్నాలజీలో ఎక్కువ వాడతారు దీన్ని. అంటే Mach 5 స్పీడ్ ఉంటుంది, అంటే ధ్వని కన్నా 5 రెట్లు వేగం. సో ఇండియా సక్సెస్ఫుల్గా 120 సెకండ్ల గ్రౌండ్ టెస్ట్ స్క్రామ్జెట్ ఇంజన్ని చెక్ చేసింది. దీన్ని DRDO తయారు చేసింది. హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే సౌండ్ కన్నా వేగంగా వెళ్తుంది. ఇది సౌండ్ కన్నా వేగంగా వెళ్తుంది. అసలు స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్. దీన్నే మరొక పేరు ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అని అంటారు. ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అంటే ఏంటంటే ఇది సాధారణంగా ఇంజన్ అంటే మండుతుందిగా, ఈ మండడం అనేటటువంటిది సూపర్ సోనిక్ స్పీడ్లో మండాలి. మీరు బాగా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, ఇంజన్లు కూడా సస్టైన్ అవ్వవు, చాలా కష్టం. సో ఇది సౌండ్ కన్నా, ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో వెళ్ళినప్పటికీ కూడా ఆ పర్టికులర్ ఇంజన్ అనేటటువంటిది అలా కంబషన్ అవుతూనే ఉంటుంది. ఇది ఈవెన్ బయట నుంచి కూడా ఆ ఎయిర్ని తీసుకుంటుంది అనమాట. సో ఇది ఇండిజినస్గా DRDO ఇండస్ట్రీ కొలాబరేషన్తో చేశారు. ఇందులో వర్కింగ్ మెకానిజం ఏంటంటే ఇట్ యూజెస్ ఫార్వర్డ్ మోషన్ టు కంప్రెస్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. ఎందుకు దీన్ని ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అని అన్నారంటే ఎక్కడైనా కూడా మండాలి అంటే ఏదైనా ఫైర్ రావాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, అంతే కదా. ఆక్సిజన్ని ఇంజిన్లో స్టోర్ చేయాలంటే చాలా స్పేస్ కావాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది ఇంజిన్కి అమర్చినటువంటి మిసైల్ ఏదన్నా అనుకోండి, లేదా యూ కెన్ థింక్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఇది ఎక్కడ మూవ్ అవుతుంది, ఎన్వైర్న్మెంట్లోనే కదా, వెదర్ కండిషన్స్ ఉన్న చోటే కదా. బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ఇంజిన్ లోపలికి తీసుకుంటుంది. అది కంప్రెస్ చేసి ఆ ఆక్సిజన్ని మండిస్తుంది. అందుకే ఇది ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ అని అన్నారు. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇన్లెట్ బాడీ, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ జరుగుతుంది, ఇక్కడ కంప్రెస్ అవుతుంది, ఇక్కడ నాజిల్ ఉంటుంది. ఇందులోంచి ఏమవుతుంది, మీకు సూపర్ సోనిక్ కంప్రెషన్ జరిగి ఇక్కడ మండుతుంది, మండి ఎగ్జాస్ట్ బయటకు వస్తుంది. అంటే ఇన్లెట్ బాడీ నుంచి బయట ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని ఇంజిన్ మండుతుంది కాబట్టి దీన్ని ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ అని అన్నారు, స్క్రామ్జెట్. ఇది చాలా తక్కువ దేశాల దగ్గర ఉంది కాబట్టి ఇది ఫార్వర్డ్ మోషన్ అనేటటువంటి దాన్ని తీసుకుంటూ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని కంబషన్ కోసం వాడి దీనికి ఆక్సిడైజర్ అవసరం లేదు. సాధారణంగా ఇంజిన్స్లో ఏం చేస్తారంటే ఆక్సిడైజరు ఇవన్నీ స్టోర్ చేస్తారు, దానివల్ల ఏమవుతుంది, బరువు పెరుగుతుంది, దీనివల్ల తక్కువ దూరమే వెళ్ళగలుగుతాయి ఈ తాలూకా ఇంజిన్స్ అన్నీ. ఇప్పుడు అలా కాకుండా అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తీసుకుని మండుతుంది.
సో ఫ్యూయల్ మిక్సెస్ విత్ కంప్రెస్డ్ ఎయిర్, అంటే ఇప్పుడు లోపల ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యూయల్ ఈ కంప్రెస్డ్ ఎయిర్స్తో కలిసి ఇగ్నైట్ అవుతుంది, దానివల్ల థ్రస్ట్ వస్తుంది. థ్రస్ట్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ అనమాట. సో ఇది హై స్పీడ్స్ని తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఇన్నోవేటివ్ ఫ్లేమ్ స్టెబిలైజేషన్ ఎన్సూర్స్ ఇగ్నిషన్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక ఫ్లేమ్ స్టెబిలైజేషన్ అనేటటువంటి దాన్ని ఇస్తుంది కాబట్టి ఇగ్నిషన్ అనేటటువంటిది పాసిబుల్ అనమాట. సో చాలా వేగంగా వెళ్ళడానికి ఈ టైప్ ఆఫ్ ఇంజన్స్ ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించి ఫీచర్స్, ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అని అంటారు దీన్ని, ఎందుకంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ని వాడుకుంటుంది. దీనివల్ల మనం ఆక్సిజన్ని అందులో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్యూయల్ వెయిట్ తగ్గుతుంది. సో దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే థర్మల్ బ్యారియర్ కోటింగ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఏంటంటే థర్మల్ బ్యారియర్ కోటింగ్ అంటే హీట్ అలా వచ్చే కొలది ఏమవుతుంది, వేడైపోయి కరిగిపోతాయి అన్నీ. దీన్ని తట్టుకోవడానికి హీట్ రెసిస్టెన్స్ అనేటటువంటి దాన్ని ఇస్తారు, అంటే ఒక కోటింగ్ ఉంటుంది, దాని పేరు థర్మల్ బ్యారియర్ కోటింగ్. దీనివల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అలాగే ఎండోథెర్మిక్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఎండోథెర్మిక్ ఫ్యూయల్ అంటే ఇప్పుడు ఇలా ఒక రాకెట్ ఉందనుకోండి, మీకు ఇక్కడ మండుతోంది అనుకోండి, లోపల ఉన్న ఇంజన్ని కూల్ చేయాలి. మీకు అందుకే చూడండి కారులో కూడా కూలెంట్ అని వేస్తారు ఒకటి, ఆ కూలెంట్ లేదనుకోండి కారు ఆగిపోతుంది ముందుకెళ్ళిన తర్వాత. అలా ఎండోథెర్మిక్ ఫ్యూయల్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే కూలింగ్ ఎఫెక్ట్ని పెంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంజన్ ఎక్కువసేపు ఇగ్నైట్ అయి ఉండడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే నో మూవింగ్ పార్ట్స్ అంటే మెకానికల్ కాంప్లెక్సిటీ అనేటటువంటిది లేకుండా పార్ట్స్ ఏవి మూవ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు దీన్ని. దీనివల్ల రిలయబిలిటీ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అది స్క్రామ్జెట్ ఇంజిన్ తాలూకా టెక్నికాలిటీస్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఉంటాయి, అంటే ధ్వని కన్నా వేగంగా వెళ్ళేటటువంటి మిసైల్స్, చాలా స్పీడ్తో ప్రెసిషన్ స్ట్రైక్స్తో ఎయిర్ డిఫెన్స్ దాటుకుని కొట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏదో ఒక దేశం పాకిస్తాన్ అనుకోండి, మనకు వాడేగా, ఇది ఇండియా అనుకోండి, ఇక్కడ నుంచి మీరు వెపన్స్ ఏదో ఫ్లైట్లో వెళ్ళి ఒక మిసైల్తో కొట్టాలని అనుకోండి. మీరు ఈ మిసైల్ రిలీజ్ చేయగానే యాంటీ మిసైల్స్ డిస్ట్రాయర్స్ ఉంటాయి. ఏంటంటే మీరు మిసైల్ వదలగానే కింద నుంచి ఇంకో మిసైల్ వచ్చి ఈ మిసైల్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. కానీ ఇది ధ్వని కన్నా 5 రెట్లు 6 రెట్లు వేగంగా ఉందనుకోండి, కింద నుంచి వచ్చే మిసైల్స్ ఆపలేము. సో అలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా దాటుకుని శత్రువుల మీద దాడి చేయాలంటే ఈ హైపర్సోనిక్ ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్ కావాలి. అవి కావాలంటే స్క్రామ్జెట్ ఇంజన్స్ ఉండాలి. ఇది కేవలం చైనా, రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల దగ్గర ఉంది టెక్నాలజీ. అలాగే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటే ఆల్రెడీ లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవి యూజ్ చేసేవి, వాటిని మళ్ళీ వాడుకోవచ్చు. సో లోయర్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యూజింగ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్, అంటే కొన్ని శాటిలైట్ లాంచెస్ కూడా దీన్ని మనం వాడచ్చు. శాటిలైట్ లాంచెస్ నాట్ ఓన్లీ ఫర్ మిసైల్స్. అలాగే స్ట్రాటజిక్ ఎడ్జ్, ఇది కనుక మనం చేయగలిగితే అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ దేశం అవుతుంది ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ ఉన్నటువంటి దేశాల్లో. అలాగే రెడ్యూస్డ్ లాంచ్ కాస్ట్, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూయల్ వెయిట్ తగ్గుతుంది. అలాగే లాంచెస్ మనం ఏమైనా శాటిలైట్స్ని కూడా పంపించాలని అనుకుంటే ఈ టెక్నాలజీని స్క్రామ్జెట్ ఇంజిన్స్ని వాడి లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పెట్టే శాటిలైట్స్లో తక్కువ ఖర్చుతో పంపించవచ్చు. అలాగే టెక్నాలజికల్ బ్రేక్ త్రూ, ఖచ్చితంగా కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్లో అడ్వాన్సెస్లో అలాగే ఇంకా అదర్ మెటీరియల్ సైన్స్లో ఇండియా ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. మిగతా దేశాల దగ్గర కొనుక్కోక్కర్ లేకుండా టెక్నాలజీ బ్రేక్ త్రూని మనమే కనిపెట్టినట్టు అవుతుంది బికాస్ ఆఫ్ ది స్క్రామ్జెట్ ఇంజన్. ఇది ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు DRDO వాళ్ళు. సో ఫైనల్గా టెస్ట్ చేశారు. సో ఇవి డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIBలో వచ్చినటువంటి టుడే కరెంట్ అఫైర్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.